ప్రభునామానికి మహిమ కలిగిన గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలం దేవుని సన్నిధికి చేరువచ్చిన ప్రియులను మీకు అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కూడికిలో ఉన్న దేవుని సేవకులందరూ కూడా వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయంలోంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇందులోంచి కొన్ని మాటలు మనం ధ్యానించాం. యెరోబాము బేతేలులో కట్టిన బలిపీఠమునకు విరోధంగా ప్రవచించిన దైవజనుని గూర్చిన విషయాలు ఈ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. ఆఖరి వచనం చూడండి, 32వ వచనం చదవండి. 32వ వచనం. యెహోవా మాటను బట్టి బేతేలునున్న బలిపీఠములకు విరోధంగాను షోమ్రోను పట్టణంలో ఉన్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పాను. చూడండి, బేతేలులో ఉన్న బలిపీఠమునకు విరోధంగా ప్రవచించిన ఈ దైవజనుడి గురించి మనం ఇక్కడ చూస్తాం. బేతేలులో ఉన్న బలిపీఠం మనం ఎరిగినట్లుగా, మనం నిన్న ధ్యానించినట్లుగా, అది యెహోవా బలిపీఠమును ప్రజలు హత్తుకొనకుండా, ఆ దేవుని మందిరమునకు ప్రజలు రాకుండా ఆటంకపరిచే బలిపీఠం. మనము కొలసీలకు వ్రాసిన పత్రికలో చూస్తున్నట్లుగా శిరస్సును హత్తుకొనకుండా మన బహుమానాన్ని అపహరింపచేసే విషయాన్ని 2వ అధ్యాయం 19 కొలసీ పత్రికలో మనం చూస్తాం. సమూయేలు గ్రంథంలో కూడా మనం ధ్యానం చేసాం. 26వ అధ్యాయంలో యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా వెలివేయబడిన దావీదు అని మనం 26:19లో జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి శిరస్సును హత్తుకోకుండా, స్వాస్థ్యమును హత్తుకోకుండా, బలిపీఠమును హత్తుకోకుండా, దేవుని మందిరాన్ని హత్తుకోకుండా, అలాగే అపోస్తుల 11:23 ప్రకారం ప్రభువును హత్తుకోకుండా, లూకాసు వార్త 19:48 ప్రకారం ఆయన వాక్యమును హత్తుకోకుండా వెలివేయబడుతున్నాం. దేని ద్వారా అంటే బేతేలులో ఉన్న బలిపీఠం ద్వారా. బేతేలులో ఉన్న బలిపీఠం భిన్నమైన సువార్తను తెలియపరుస్తుంది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి అనే మాట చూస్తుంది. కాబట్టి క్రీస్తు సువార్తకు భిన్నంగా ఉండే సువార్త కూడా వాస్తవంగా మనకు ప్రభు యొక్క వాక్యాన్ని వినకుండా, ప్రభు సన్నిధికి రాకుండా ఉండటానికి కారణం. ఈరోజు చాలా మంది భిన్నమైన సువార్తలో ఉన్నారు అని మనం ఎరిగిన వారు. అందుకనే వారు విశ్వాస వాక్యం వినటానికి వారు సిద్ధంగా లేరు. ఎందుకంటే విశ్వాస వాక్యం ఎలా ఉంటుందంటే రోమా 10:8లో రాసినట్లుగా, అది నీ వద్దకు వస్తుంది, నీ హృదయమున ఉంటుంది, అది నీ నోట ఉంటుంది. కానీ వారు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది కాదు, విశ్వాస వాక్యం కాదు. వాళ్ళు భిన్నమైన సువార్తను అనుసరిస్తున్నారు. అంటే వాళ్ళు ధర్మశాస్త్ర మూలమగు నీతిని వెతుకుతున్నారు. గలతీ 5:4 ధర్మశాస్త్ర మూలమగు నీతిని వెతికేవాడు ధర్మశాస్త్రం వల్లే జీవిస్తాడని రోమా 10:5లో మనం చూస్తాం. ఎలా జీవిస్తాడు? గలతీలకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తాం. ధర్మశాస్త్రం వల్ల జీవించేవాడు ధర్మశాస్త్రంలో ఉన్న విధులను బట్టి జీవిస్తాడు. కాబట్టి భిన్నమైన సువార్తలు ఉన్నవారు ధర్మశాస్త్ర విధుల గురించి వెతుకుతున్నారు, కానీ మనమేమో విశ్వాస వాక్యం చెప్తున్నాం. అందుకని వాళ్ళ విశ్వాస వాక్యం వినటానికి సిద్ధంగా లేరు. కాబట్టి ప్రియులారా, బేతేలులో కట్టిన బలిపీఠం అది యెహోవా బలిపీఠానికి, అది యెహోవా మందిరానికి, అది ఆయన స్వాస్థ్యానికి, ఆయన శిరసత్వానికి, ఆయన ప్రభుత్వానికి, ఆయన వాక్యానికి
హత్తుకోకుండా చేసే బలిపీఠం. భిన్నమైన సువార్త విశ్వాస వాక్యమును వినకుండా హత్తుకొనకుండా చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, భిన్నమైన సువార్త అంటే గలతీ 5:4లో చెప్పాడు, ధర్మశాస్త్ర మూలంగా నీతిని వెతుకుట. అలా వెతికేవాడు రోమా 10:5 దానివల్ల జీవిస్తున్నాడు. ధర్మశాస్త్రం వల్ల జీవించడం అంటే ఏంటి? గలతీ పత్రిక 3:10 ప్రకారం దానిలో వ్రాయబడిన విధులను బట్టి జీవించడం. కాబట్టి ఏ కూడికలోనైనా ఒక ప్రసంగము లేకపోతే ఒక వివరణ ధర్మశాస్త్రంలో ఉన్న విధుల రూపంలో ఉంటుందన్నమాట. నిన్న మనం విన్నాం కదా, విశ్వాస వాక్యం ఏ రూపంలో ఉంటుంది? వాగ్దాన రూపంలో, ప్రమాణ రూపంలో. వాగ్దాన రూపకములుగా ఉంటుందండి. వాగ్దాన రూపక వాక్యం కొరకై ప్రజలు కనిపెడితే వాళ్ళు భిన్నమైన సువార్తలో పడలేదు అన్నారు. కానీ వాగ్దాన రూపక వాక్యం చాలా మందికి నచ్చదు. వాగ్దాన రూపక వాక్యానికి మన రెస్పాన్స్ ఏంటి? వాగ్దాన రూపక వాక్యానికి మన రెస్పాన్స్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ అని అనటం. ఆమేన్ అని అనటం చాలా మందికి ఇష్టం లేదు. అలా ఎలా జరిగిపోతుంది? మీదటికి కాలమున వస్తాను, శారా నీ కుమారుని కంటుందని రోమా 9:9లో వాగ్దాన రూపక వాక్యం వచ్చింది. అప్పుడు ఆమేన్ అని అనటం చాలా కష్టం. ఆమేన్ అని అనటం ఎందుకు కష్టం అంటే, ఆల్రెడీ మనం ధర్మశాస్త్ర మూలమగు నీతిని ఆచరించే విషయంలో సాధకం చేయబడుతున్నాం కాబట్టి, విశ్వాస వాక్యం మన యొద్దకు వస్తున్నప్పుడు ఆమేన్ అనటం చాలా కష్టం. అందుకనే ఈ ఉదయకాలం బేతేల్లో ఉన్న బలిపీఠం అనేది దేవునికి ఎంత అయిష్టంగా ఉందో మనం గమనించాలంటే, దానికి విరోధంగా మాట్లాడడానికి వచ్చిన దైవజనుడు ఆ ఊర్లో భోజనం చేసినందుకు దేవుడు అతన్ని చంపేశాడు. అది మనం గమనిస్తున్నాం. రాజుల మొదటి గ్రంథంలో 13వ అధ్యాయంలో బేతేలులో ఉన్న బలిపీఠమునకు విరోధముగా మాట్లాడిన ఈ దైవజనుడు ఏం చేశాడు? 22వ వచనం, బేతేలులో భోజనం చేశాడు. బేతేలులో భోజనం చేసినప్పుడు మరి ఆ బేతేలులో ఉన్న ప్రవక్తకు వచ్చిన దర్శన వర్తమానం ఏంటంటే, ప్రత్యక్షత, నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవును అని చెప్పాడు. అతను మార్గంలో వెళ్తుంటుండగా సింహం అతన్ని చంపింది అనే మాట చూస్తుంది. కానీ సింహము గాడిదను చంపలేదు. సింహం ఆ ప్రవక్తను లేదా దైవజనుని చంపింది, కానీ సింహము ఆ దైవజనుని తీసుకొచ్చిన గాడిదను చంపలేదు. అంటే ఇది ఖచ్చితంగా ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు, ఇది దేవుడే జరిగించిన కార్యం. అంటే మీరు ఆలోచించండి, దేవుడు ఎంతగా ఆ బలిపీఠాన్ని అసహించుకుంటుంది. దేవుడు ఎంతగా ఆ బేతేలులో ఉన్న ఆ బలిపీఠాన్ని ఆయన ఎంతగా అసహించుకుంటుంది. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. బేతేలులో ఉన్న బలిపీఠానికి విరోధంగా మాట్లాడిన ఈ దైవజనుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి భోజనం చేయడానికి గల కారణం ఏంటంటే, ఆ బేతేలులోంచి ఓ ముసలి ప్రవక్త వచ్చాడు. వచ్చేమన్నాడు? నేను నీలాంటి వాడినే అన్నాడు. 2, దేవదూత ప్రత్యక్షమయ్యాడు అన్నాడు. సో మనం ఒక విషయం గమనించాలి. ఒక మంచి వ్యక్తి వచ్చినా సువార్త మంచిది కాదు. ఒక దేవదూత వచ్చినా సువార్త మంచిది కాదు. అందుకనే వ్యక్తులు మంచోళ్ళు, వచ్చింది దేవదూతే కదా అనుకోవద్దు. ఎందుకంటే వాక్యంలో చెప్పాడు, మేము ప్రకటించని మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన దూతే అయినను మీకు ప్రకటించినాడు ఎలా అన్నాడు. కాబట్టి రేపొద్దుడు నేనే భిన్నమైన సువార్త చెప్పినా మీరు నన్ను ఎంత మాత్రం అంగీకరించకూడదు. అది పౌలు గారు చెప్పారు డైరెక్ట్గా, నేనే మళ్ళీ భిన్నమైన సువార్త చెప్పినా అని అన్నాడు. కాబట్టి ఇక్కడున్న ప్రవక్త ఎవరో చూడండి, ఒకసారి గమనిద్దాం. 18 చదవండి. 18.
అందుకు అతడు, నేనును నీ వంటి ప్రవక్తనే. మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతనిని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా, అతడు చూడండి, తిరిగి నేను కూడా నీ వంటి ప్రవక్తనే అన్నాడు. మనం గమనిస్తే ఈ అధ్యాయంలో 32వ వచనం చూడండి. ఈ ప్రవక్త ఎవరంటే యెహోవా యెహోవా మాటను మాటను బట్టి బట్టి బేతేలునున్న బలిపీఠమునకు విరోధముగాను, షోమ్రోను పట్టణంలో ఉన్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను. బాగా చెప్పాడు కదా. ప్రకటన 1:1లో చెప్పినట్లుగా ఈ ప్రత్యక్షత త్వరలో సంభవింపనై ఉన్నది అనే మాట వ్రాయబడింది కదా. కాబట్టి ఈ ప్రవక్త బాగానే చెప్పాడు. బేతేలుకు విరోధంగా అతడు చెప్పినది త్వరగా సంభవిస్తుంది, అవశ్యముగా అది సంభవిస్తుందని బాగానే చెప్పాడు. కాబట్టి ప్రవక్త మంచోడే గాని, అయితే ప్రవక్త అలాగే ప్రవక్త నాకు కనపడింది అని చెప్పిన ఆ దేవదూత విషయంలో అబద్ధమాడాడు. కానీ మనం ఈ ఉదయకాలం తెలుసుకుందాం, పౌలు గారే మళ్ళీ భిన్నమైన సువార్త చెప్పిన పరలోకము నుండి వచ్చిన పరిశుద్ధ దూతల్లో, అంటే పడిపోయిన దూతలు కాదు, నిలిచి ఉన్న దూతల్లో ఒకవేళ ఎవరైనా భిన్నమైన సువార్త చెప్పినా మీరు ఎంత మాత్రం కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఈ మాట మనం గలతీ పత్రికలో మరొకసారి చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం లేదా 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక. Yes. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఈ సువార్తను మేమైనను అని అన్నాడంటే పౌలు గారు కానీ బర్నబాస్ కానీ, సో మనతో ఉన్న మంచి వాళ్ళే భిన్నమైన సువార్త చెప్తారు. కాబట్టి దయచేసి మనుషులను విషయంలో మోమాట పడకండి. మనుషులు మనకు దగ్గరని కానీ, మనుషులు మంచోళ్ళని కానీ మీరు ఎంత మాత్రం అనుకోకండి. ఎందుకంటే భిన్నమైన సువార్త చాలా ప్రమాదకరమైంది. విశ్వాస వాక్యం వినకుండా ప్రజలను ఈరోజు వెలివేసిన సువార్తే భిన్నమైన సువార్త. మరి దాని విషయంలో ప్రభు ఎంత సీరియస్గా ఉన్నాడంటే ఆ స్థలంలో భోజనం కూడా చేయొద్దని చెప్పాడు ఆ ప్రవక్తకి, ఆ దైవజనుడికి. 13వ అధ్యాయం చూడండి, వచనం 7. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొను, నీకు బహుమతి ఇస్తాను అని అన్నాడు. దైవజనుడు ఏమన్నాడు? నీ ఇంటిలో సగం ఇచ్చింది నేను లోపలికి రాను, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొని వద్దనియు, నీవు వచ్చిన మార్గంలో తిరిగిపోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవయింది అని చెప్పాడు. అంటే భిన్నమైన సువార్త ఉన్న గ్రామంలో అన్నం కూడా తినొద్దు అన్నాడు ప్రభు. మనం భిన్నమైన సువార్త ఉన్న దగ్గర భోజనం ఎందుకు చేయొద్దు అన్నాడు? భోజనం చేయటం అనేది, బస చేయటం అనేది ఒక విధంగా అంగీకారానికి సూచన అన్నమాట. మనం ఎరుగుదాం కదా, చాలాసార్లు మనం భోజనం చేయం కొన్ని చోట్ల, ఎందుకంటే మనకు అంగీకరించడం ఇష్టం లేదు కాబట్టి. కొన్ని సూచనలు ఉంటాయన్నమాట. ఉదాహరణకు రూతు గ్రంథం చూడండి, 4వ అధ్యాయం. రూతు గ్రంథం, దానికి ముందు ఆదికాండం 24 చూడండి. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం. ఇందులో వచనం 56 ఒకసారి చదవండి. 56 వచ్చింది. అప్పుడతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి.
నా యజమాని యొద్దకు వెళ్ళెదనని చెప్పినప్పుడు వారు చదువు. ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాని పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదిని, అబ్రాహాము సేవకుని, అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేలకు తల్లివగుదువుగాక. నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురుగాక అని ఆమెను దీవింపగా, రిబ్కాయు ఆమె చాలు. పనికత్తెలను మరొక రిఫరెన్స్ చదువు. రూతు గ్రంథం చూడండి. రూతు గ్రంథంలో కూడా మరొక వచనం చదువు. ఆఖరి అధ్యాయం 4వ అధ్యాయం చూడండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం వచనం 7 చదువు. వచనం 7. ఇశ్రాయేలీలలో బంధుధర్మమును గూర్చి గాని, క్రయ విక్రయములను గూర్చి గాని, ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. యెస్. 24:33 చదువు. ఇందాక నాకు వచనం కనపడలేదు. ఆదికాండం 24:33 చదువు. అతనికి 53లో ఉన్నట్టుంది చూడండి. 53లో ఉంటుంది. భోజనం గురించి అయితే 53. 24 24లో 53. 24 అధ్యాయం 33 వచనం. అతనికి భోజనం పెట్టించను గాని, అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చేయననగా లాబాను చెప్పుమనెను. యెస్. చూడండి, ఈ 2 వచనాల్లో ఒక చోటేమో అబ్రహాము ఇంటి పెద్ద దాసుడు మరి ఇస్సాకు విషయంలో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆ పని ఏంటో తెలియకముందు, లేకపోతే ఆ పని సఫలం కాకముందు అతను అక్కడ భోజనం చేయలేదు. అలాగే రూతు సందర్భంలో కూడా మరి ఆ వ్యక్తి నేను ఆమెను సంపాదించుకోలేను అన్నప్పుడు అక్కడ ఒక మర్యాద చేశారు. ఆ మర్యాద ఏంటంటే తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇవ్వటం అన్నమాట. నేను ఆమెను సంపాదించుకోలేను. సో ఇవన్నీ కొన్ని సూచనలు. అలాగే భోజనం చేయటం అనేది చాలాసార్లు సూచన అన్నమాట. కొంతమంది మనల్ని టెస్ట్ చేస్తారు. ఏమనంటే ఇతడు భోజనం చేస్తే ఇతడు అంగీకరించినట్టే కదా అని. అందుకనే దేవుడు చాలా క్లియర్‌గా చెప్పాడు. అసల బస కూడా చేయొద్దని చెప్పాడు. మన మాటలో చెప్పాలంటే రాజు ఇల్లులు ఆ రోజుల్లో చల్లని గదులుంటాయి. ఇప్పుడు ఏసీ హాల్స్ ఎలా ఉన్నాయో అప్పట్లో సరంబ వేసిన ఇండ్లులాగా ఏసీ హాల్స్ కాబట్టి ఏమన్నాడు, నువ్వు వచ్చి అలసట తీర్చుకోమన్నాడు. నువ్వు వచ్చి అలసట తీర్చుకోమంటే అలసట తీర్చుకోను, అన్నపానములు కూడా పుచ్చుకోను. అసలు ఈ మార్గం నేనొచ్చిన మార్గంలో కూడా వెనక్కి తిరిగి వెళ్ళను. వేరొక మార్గంలో వెళ్ళిపోతానని చెప్పి. అంత ఖండితంగా దేవుని వాక్యం చెప్పబడింది. కాబట్టి మనం కూడా ఏదో భోజనము కొరకు కాదు, వాక్యం కొరకు హృదయాన్ని స్థిరపరచుకోవాలి. కృప కొరకు హృదయాన్ని స్థిరపరచుకోవాలని మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం చదువు. హెబ్రీ పత్రిక 13:9. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకూడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకుంటే మంచిది. Yes. భోజనములను బట్టి చాలు. ప్రవర్తించిన వారికి ఇక్కడ ఏమీ ప్రయోజనం కలగలేదు. చాలు. ఇప్పుడు భిన్నమైన ఉపదేశం ఎక్కడైతే ఉందో అక్కడ మనం భోజనం చేసినప్పుడు కూడా భిన్నమైన ఉపదేశాన్ని మనం అంగీకరిస్తున్నట్లుగానే మనం గమనించుకోవాలి. ఇప్పుడు చూడండి, విగ్రహంలో ఏమీ లేదు అని మనం ఎరుగుదు. ఆ జ్ఞానం మనకుంది. కానీ విగ్రహాలయమందు భోజనం చేయొద్దని చెప్పాడు. విగ్రహార్పితమైన దాన్ని తినవద్దు అని చెప్పాడు. మరి భిన్నమైన సువార్త విగ్రహమే కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8-10 అధ్యాయాల్లో విగ్రహార్పితమైనది ఏది తినొద్దు అన్నాడు. మరి మనం ఆ భిన్నమైన సువార్త సభలు జరిగే దగ్గర కావచ్చు, భిన్నమైన సువార్తను ఎంకరేజ్ చేసే దగ్గర కావచ్చు, మనం కొన్నిసార్లు భోజనాలు చేస్తాం. అయితే మనం ఆ సువార్తను అంగీకరిస్తున్నట్లుగా మనం ఏది చేసినా కూడా అది ప్రభువుకి ఇష్టం కాదు. ఇప్పుడు మీకు ఇలా చెప్తాను, అనుకోకుండా భిన్నమైన సువార్త కానీ క్రీస్తు సువార్తను వ్యతిరేకించే ఏదైనా అంశం కానీ అక్కడ జరిగితే
మనం భోజనం చేయకుండా వచ్చి బయట ఏ హోటల్లోనూ తినటం అనేది కూడా ఆ క్రీస్తు సువార్త విషయంలో మనం కలిగి ఉన్న విషయం అన్నమాట. లేదా ఆ రోజుకి తినకుండా ఉండటం, ఉపవాసం చేయడం కూడా మంచిదే, చెడ్డదేం కాదన్నమాట. విషయం ఏంటంటే ఆ సువార్తతో ఏకీభవించి మనం ఏం చేసినా అది అపవిత్రంగానే ఎంచబడుతుంది. అది మనం గమనించాలి. ఈరోజు మన సభల్లో మనం పెడుతున్న ప్రతి భోజనం గూడా అందులో గూడా దేవుని పని జరిగింది. ఎందుకంటే మన మీటింగ్స్‌కొచ్చేవాళ్ళు ఎవరైతే భోజనం చేస్తున్నారో, వాళ్ళు మన సభలను అంగీకరిస్తున్నట్లే, వాళ్ళు మన వాక్యాన్ని అంగీకరిస్తున్నట్లే, అయితే ఇది అంగీకరించటం ద్వారా వారికి ఎంతో కొంత మేలు జరిగింది. ఒకవేళ అతడు పాపి అనుకోండి, అతడు రక్షణ సువార్తను వినటానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. అతడు విశ్వాసి అనుకోండి, అతడుకు అతనికి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలగటానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. కానీ ఎక్కడ పడితే అక్కడ మనం భోజనం చేయకూడదు. కారణం ఏంటంటే, భోజనం చేయటం అనేది యాక్సెప్టెన్స్‌కి సూచనగా ఉంది. అంగీకరించడానికి అది ఒక సూచనగా ఉంది. అలా మనం అంగీకరించడం ద్వారా, భిన్నమైన సువార్తను మనం అంగీకరించడం ద్వారా దేవుడు ఎంత మాత్రం ఇష్టపడేవాడుగా లేడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. అది బేతేలులో భోజనం చేయొద్దు, బస చేయొద్దు అని చెప్పిన సందర్భం. మరి ఒక మార్గం గుండా ఎందుకు రమ్మని చెప్పాడు? అంటే ఆ ఊరికెళ్ళే మార్గం గూడా దేవునికి ఇష్టం లేదు. భిన్నమైన సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో, ఆ ఊరికెళ్ళే దారి గూడా ఆయనకి ఇష్టం లేదు. మీరు గమనించండి. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చినాడు ప్రభు. ఎలా తీసుకొచ్చాడు? మరి ఒక మార్గమున అనే మాట చదువుతాం మనం కదా! నిర్గమాకాండంలో 13వ అధ్యాయం వచనం 18లో ఫిలిస్తీన్ల దేశము లేదా ఫిలిస్తీన్ల దేశం గుండా ఉండే మార్గము సమీపంగా ఉన్నా గూడా చుట్టుదారియగు ఎర్ర సముద్రపు మార్గమున ఆయన వారిని నడిపించాడు. ఉద్దేశ్యం ఒకటే, తిరిగి ఆ మార్గమును వాళ్ళు వెళ్ళకూడదు అని చెప్పి. మీరు కూడా ప్రార్థన చేయండి. మన ఆంధ్రప్రదేశ్‌లో దుర్బోధలు ఎక్కడైతే ఉన్నవో ఆ ఊర్లకు వెళ్ళే మార్గాలను దేవుడు బంద్ చేసేటట్టు ప్రార్థన చేయాలి. ఆ మార్గాలకు విరోధంగా మనం ప్రవచించాలి. అంటే దాని అర్థం ఏందంటే, ఆ మార్గం గుండా వెళ్ళటం కూడా దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఇక్కడ దైవజనుడు చెప్పాడు గదా! చాలా స్పష్టంగా. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో 8వ వచనంలో లేదా 9వ వచనంలో, "నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవైంది" అని చెప్పాడు. అట్ ది సేమ్ టైమ్ మనం ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. ఈరోజు క్రీస్తు సువార్త ఉన్న మన గ్రామాలు, బేతేలు భిన్నమైన సువార్త ఉన్న ప్రాంతమైతే, క్రీస్తు సువార్త ఉన్న ప్రాంతాలు మన ప్రాంతాలు. దేవుడు ఎంతగా మన ప్రాంతాలను ఆశీర్వదిస్తాడో అనేది మనం క్రీస్తునందు ఖచ్చితంగా ఊహించవచ్చు. ఎఫెసీ 3:20 ప్రకారం. అలాగే మన ప్రాంతానికి వచ్చే మార్గాలు కూడా దేవుడు తప్పకుండా బాగు చేస్తాడు. మన ప్రాంతాలకు వచ్చే మార్గాలను కూడా దేవుడు హైలైట్ చేస్తాడు. ఇదివరకు మన ప్రాంతాలకు దారులు తెలీదు కదా! ఇప్పుడు చింతపల్లి ఎళ్ళాలంటే దారి తెలుసా? సరిగ్గా అర్థమే కాదు. ఇబ్బందే. కానీ రేపొద్దుట చాలామంది చింతపల్లి ఎళ్తారు. ఎందుకంటే అక్కడ క్రీస్తు సువార్త ఉంది కాబట్టి. కాబట్టి క్రీస్తు సువార్త ఎక్కడైతే ఉందో, ఆ ప్రాంతంలో భోజనం చేసినా, ఆ ప్రాంతానికి వెళ్ళే మార్గంలో వెళ్ళినా, దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. క్రీస్తు సువార్త ఉన్న గ్రామాలు, క్రీస్తు సువార్త ఉన్న ప్రాంతాలు మన దేశంలో ఎక్కువగునుగాక అని మనం ప్రార్థించాలి. కానీ భిన్నమైన సువార్త ఉండే ప్రాంతాన్ని గాని, ఆ ప్రాంతానికి వెళ్ళే మార్గాన్ని గాని ఆయన ఇష్టపడడు. తర్వాత ఈ అధ్యాయంలో 13వ అధ్యాయంలో 12వ అధ్యాయం 33 చూడండి. 12వ అధ్యాయం 33 వచనంలో, ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేయుటకు తానే బలిపీఠం ఎక్కేశాడు. యెరోబాము లాంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళంటే, నేనేం చేసినా ఏమవట్లేదు కదా అని తెగిస్తున్న వాళ్ళన్నమాట. నేనేం చేసినా ఏమవట్లేదు కదా అని తెగిస్తున్నారు. అసలు ఎరుకోను కడితేనే
ఎరుకోను తిరిగి కడితేనే జ్యేష్ఠపుత్రుడు చచ్చిపోతాడని వాక్యంలో రాశాడు. ఆ పట్టణం తిరిగి కట్టొద్దని చెప్పాడు. దాని గౌరులు ఎత్తేటప్పుడు దానికి ఆ కనిష్ట పుత్రుడు కూడా చచ్చిపోతాడని చెప్పాడు. ఎరుకోను కడితే మరి చచ్చిపోయేటప్పుడు మరి ఒక బలిపీఠం కడితే ఎంత ప్రమాదకరం. అయితే నాకేం జరగట్లేదు అనేది చాలా తప్పండి. ఒక విషయం తెలుసుకోండి. మన ముందు తీవ్రమైన నాశనం ఉండే ముందు మనకు కొన్ని సూచనలొస్తాయి. ఉదాహరణకి నినివేను వెళ్ళమంటే తర్షీషు వెళ్ళిన యోనాకు మార్గంలో కొన్ని కష్టాలొచ్చాయి. ఆ కష్టాలొచ్చినప్పుడు అవన్నీ ఏంటంటే సిగ్నల్స్ అన్నమాట. దేనికి సిగ్నల్స్? ఆదికాండం 24:48లో చెప్పినట్లుగా వెళుతున్న త్రోవ సరి అయిందా? కాదా? అని తెలుసుకోవడానికి సిగ్నల్స్. ఆ సిగ్నల్‌ని మనం ఖాతరు చేయకుండా ముందుకెళ్తే రోమాపత్రిక 3 అధ్యాయంలో ఏం రాశాడు? నాశనమును, కష్టమును వారి మార్గంలో ఉన్నవి అని రాశాడు గదా! మనం చాలా సార్లు వింటాం. రోమపత్రిక 3వ అధ్యాయం వచనం 16. నాశనం, కష్టం. కష్టం అనేది సిగ్నల్. నాశనం అనేది చివరి అంతం అని. కాబట్టి నేనేం చేసినా కొంతమంది ఇలా అంటున్నారు. నేను చేసేది నిజంగా తప్పే అయితే, మరి నాకు దేవుని వాక్య ప్రత్యక్షత ఎలా వస్తుందని అడుగుతున్నాను. నేను ఓ మాట చెప్తాను. బండను కొట్టడం తప్పా రైటా? సంఖ్యాకాండం 20 అధ్యాయంలో బండను కొట్టడం తప్ప సరి అయిన విషయమేనా? సంఖ్యాకాండం 20 అధ్యాయం. రైటేనండి. బండను కొట్టడం రైట్ కాదండి. బండతో మాట్లాడటం రైట్. మొదట కొట్టమన్నాడే కదండీ అదంటున్నా. మొదట అనేది నిర్గమకాండం 17 అండి. నేను సంఖ్యాకాండం 20 అన్నాను కదండి. సెలోపెహాద్ గారు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం అండి నేను చెప్పింది. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో బండను కొట్టకూడదు. బండతో మాట్లాడాలి. మరి బండను కొట్టారా? మాట్లాడారా? అంటే బండను కొట్టారు. మళ్ళీ నీళ్ళొచ్చాయా? వచ్చాయి గదా! మరి నీళ్ళొచ్చినియి గాబట్టి నేను చేసింది కరెక్టే అని మోషే అనుకుంటే ఎలాగా? అలాగే ఈరోజు కొంతమంది వాళ్ళు చేస్తుంది తప్పు అని చెప్తున్నా, వాళ్ళు తెగించి ముందుకెళ్ళిపోతున్నారు. ముందుకెళ్తూ వాళ్ళు చెప్పేదేంటి? నాకు దేవుని వాక్యం వస్తుంది. నేను చేసేది కరెక్టే. నాకు ప్రత్యక్షత వస్తుంది. నేను చేసేది కరెక్టే అంటున్నారు. నేనేమంటానంటే అసలు నీకు నిజంగా ప్రత్యక్షత వస్తుందో రాదో అనే సంగతి గురించి వద్దులే గానీ, బండను కొడితే గూడా బండలోంచి నీళ్ళొచ్చాయి. ఎందుకంటే దేవుడు మోషే కంటే మోషే అంటే దేవుని విషయంలో అక్కడ నమ్మకంగా లేడు. అక్కడ దేవుని విషయంలో అతడు సరిగ్గా లేడు. అయినా దేవుడు తన ప్రజలను ప్రేమిస్తున్నాడు కాబట్టి, వారి దప్పిక తీర్చడానికి నీళ్ళిచ్చాడు. ఈరోజు కూడా ఇప్పుడు ఉన్నట్లుగా నిన్ను లేపేసి, నిన్ను తప్పించేసే పని కాదు కాబట్టి, దేవుడు తన ప్రజల అక్కర తీర్చడానికి నిన్నొక సాధనంగా వాడుకుంటున్నాడు తప్ప, నీ ద్వారా ఈ కార్యం జరగట్లేదు. ఎందుకంటే అసలు నువ్వు చేస్తున్న పని సరైనది కాదు. కాబట్టి వినండి, ఈ వ్యక్తి ఉన్నత స్థలాల్లో ఉత్సవం జరిగించడానికి, ధూపం వేయడానికి తానే ఎక్కేసాడనమాట బలిపీఠం. అయితే రాజుల గ్రంథంలో 13వ అధ్యాయంలో ఎప్పుడైతే ఈ దైవజనుడు ఆ బలిపీఠానికి విరోధంగా మాట్లాడాడో, బలిపీఠం బద్దలైంది, బుగ్గి ఒలిగిపోయింది. మాత్రమే కాదు, ఇది ఇలా జరుగుతుంటుండగా ఈ యరొబాము ఏమంటున్నాడు 4వ వచనంలో, తన చెయ్యి చాపి అతన్ని పట్టుకోండి అంటున్నాడనమాట. అంటే ఏం చేద్దామని? ఇది భిన్నమైన సువార్త అని చెప్పేవాడిని చంపేద్దామని. ఇప్పుడు చాలా మంది ప్రయత్నాలేంటి? భిన్నమైన సువార్తకు వ్యతిరేకంగా ఈ భిన్నమైన సువార్తకు విరోధంగా చెప్పే వ్యక్తిని చంపేద్దామని ఇతని ప్రయత్నం. ఈరోజు కూడా చాలా మంది ప్రయత్నాలేంటి? క్రీస్తు సువార్తను చెప్పేవారిని ఏదో విధంగా మనం కనబడకుండా చేయాలని అనుకుంటున్నారు. దాని కొరకు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఈ ఊరికి రాకూడదని, ఈ ఊరిలో వాక్యం చెప్పకూడదని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నేనేమంటానంటే, ఆ చెయ్యి కూడా ఎండిపోతుంది. ఇక్కడ యరొబాము చెయ్యి ఏమైంది? వచనం 4లో మనం చూస్తున్నాం. ఆ చెయ్యి అతడు ఇంకా వెనక్కి తీసుకోలేకపోతున్నాడన్నమాట. ఈరోజు కూడా మీరు నమ్మండి, మనం కొన్ని గ్రామాల్లోనికి వెళ్ళకూడదని, కొన్ని ప్రాంతాల్లోనికి వెళ్ళకూడదని, తమ యొద్దకు రాకూడదని, తమ దాకా రాకూడదని ప్రజలు చేసే ప్రయత్నాలు ఎండిపోతాయి.
కాబట్టి మీరు దాని గురించి పెద్దగా ఆలోచన చేయకండి. వాక్యంలో ఏం రాయబడిందంటే సమూయేలు గ్రంథంలో మనం ఆల్రెడీ దీన్ని ధ్యానం చేసాం. సమూయేలు 2వ గ్రంథం చూడండి. 5వ అధ్యాయంలో వచనం 7. యెరూషలేములో ఉన్న యెబూసీయులు అంటున్నారు, దావీదు లోపలికి రాలేడు అనుకొని నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారు కుంటివారు నిన్ను తోలివేతురు అనుకున్నారు. కానీ దావీదు వచ్చేసాడు, సీయోను కోటను స్వాధీనం చేసేసుకున్నాడు. అలాగే పౌలు గారి గురించి ఏమన్నారు కొరింథీ వారు? నేను రానని కొందరు 4వ అధ్యాయం ఉప్పొంగుచున్నారు, నేను వస్తాను, వారి మాటలు కాదు వారి శక్తి తెలుసుకుంటానన్నాడు 19. మనం కూడా కొందరు మాటలు ఒట్టి మాటలే కానీ వాటికి శక్తి లేదని ప్రూవ్ చేయాలి. కొంతమంది అంటారు కదా, దమ్ముంటే మా ఊర్రా అని. దమ్ముంటే మా ఊర్రా అంటే ఊరొస్తే కూడా కనపడరండి. ఎందుకంటే ఆ ఊరు తీసుకెళ్లేది దేవుడే కాబట్టి. చేత మీరు నమ్మండి, చాలా మంది తమ చేతులు చాచారు కానీ వెనక్కి తీసుకోలేనట్టు దేవుడు ఎండిపోజేస్తున్నాడు. మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో ఊచ చేయగలవాన్ని బాగు చేసిన వాడు ఆయనే. రాజుల గ్రంథంలో మంచి చేతిని ఎండిపోజేసిన వాడు కూడా ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఒక విషయం ఏంటంటే సమస్త జనులను బాగు చేసినోడే మంచం కూడా పట్టిస్తాడు. సమస్త జనులను బాగు చేసినోడే మంచం కూడా పట్టిస్తాడు. ఏ విషయంలో అంటే భిన్నమైన సువార్త విషయం. సో ఈ మాట మనం భిన్నమైన సువార్తను ఎవడైనా ఉపదేశిస్తే వాడు శాపగ్రస్తుడు అగును గాక అనే మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వచనం 22లో, ఇదిగో నేను దాన్ని మంచం పట్టిస్తాను, దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేస్తానని ప్రభు చెప్పింది. వింటున్నారా? ప్రతి వ్యాధిని స్వస్థపరిచే మన ప్రభువే మంచం పట్టిస్తే ఏమైంది చెప్పండి? మత్తయి సువార్త 10:1 ప్రకారం ప్రతి వ్యాధిని బాగు చేయడానికి అధికారం ఇచ్చిన మన ప్రభువే మంచం పట్టిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అది కొందరు తెచ్చుకుంటున్నారు. ఎందుకు తెచ్చుకుంటున్నారు? భిన్నమైన సువార్త పక్షం వహిస్తున్నారు. అయితే మీరు భయపడకండి. పౌలు గారు మాట అన్నారు, నేను రానని కొందరు ఉప్పొంగుచున్నారు, నేను త్వరలోనే వస్తానని చెప్పి. కాబట్టి ఇండియా మ్యాప్ తీసుకోండి. ఇండియా మ్యాప్ తీసుకొని కొన్ని ప్రాంతాలకు మనం వెళ్తున్నట్లుగా టిక్కిలు పెట్టండి. సో ప్రభు మనల్ని అక్కడ నడిపిస్తాడు శీఘ్రంగా. ఈ కార్యములు త్వరలో సంభవింపనై ఉన్నవని ప్రభు చెప్పాడు. కాబట్టి మనం తప్పకుండా కొన్ని గ్రామాల్లోనికి వెళ్తాం. ఆల్రెడీ అక్కడ కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు కూడా మనం తోసేస్తారన్నంత ఆలోచన చేసే యెబూసీయులు ఉన్నారు. కానీ ఒక విషయం ఏంటంటే మనం వెళ్తాం, సియోను కోటను స్వాధీనపరుచుకుంటాం. ఇంకోటి కూడా చెప్తున్నాను, రహస్యంగా ప్రవేశించవలసిన అవసరమేం లేదు. రహస్యంగా ప్రవేశించేవాడు ఎవడు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నాడు? గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశించక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడే ఉన్నాడు అని చెప్పాడు కదా. గలతీ పత్రిక 2వ అధ్యాయం 5లో ఏమన్నాడు? ఏలయనగా రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు అన్నాడు కదా. గలతీ 2:4లో దొంగతనంగా ప్రవేశించడం. యోధాపత్రి 1:4లో ఏమన్నాడు? ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు అన్నాడు. కాబట్టి మీరు కూడా సీక్రెట్గా వెళ్ళి సువార్త చెప్పాలనుకోకండి. దేవుడు మిమ్మల్ని ఓపెన్గా తీసుకొని వెళ్ళబోతున్నాడు కదా. మనం ఎలా నడవాలా? మన ప్రభువుని చాలా మంది రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు ఆయన వాళ్ళ మధ్యలోంచి నడుచుకుంటూ వచ్చాడు. అలా మనం బహిరంగంగానే వెళ్తాం. ఇప్పుడు పార్వతీపురం జాన్పల్ వాళ్ళ ఊరు ఎలాగ వెళ్ళాం? మారువేషం వేసుకొని వెళ్ళామా? కానీ చాలాసార్లు ఏం చెప్పాడు? మా ఊర్లో చాలా వ్యతిరేకత ఉందన్న మా పాస్టర్ గారు ఇది అని చెప్పాడు కదా. చెప్పాడు కానీ వాళ్ళ ఊరు ఎలాగ వెళ్ళాం? అంతే, సూట్ వేసుకొని వెళ్ళాలంతే. అలాగే ఇప్పుడు మా ఊరు రామని కొంతమంది అనుకుంటున్నారే, మీ ఊరు వస్తాము కానీ దొంగతనంగా రాము, మారు వేషం వేసుకొని రాము. ఎలా ఉన్నవారు అలాగే వస్తాం. ఎందుకంటే ఆ ఊర్లోనికి దేవుడు ప్రవేశం ఇవ్వబోతున్నాడు. ప్రతి గ్రామంలోనికి ప్రతి ప్రాంతంలోనికి మనం వెళ్ళాలి. అది కూడా రహస్యంగా కాదు. నేను అనేది ఏంటంటే జాన్ పాల్ మ్యారేజ్కి వెళ్ళామనుకోండి, ఆ మ్యారేజ్ వంకన వెళ్ళినట్టు ఉంటుంది.
కానీ అలా కాకుండా ముందుగానే వెళ్ళాం కదా! కాబట్టి మరొక అవకాశం మనకు దొరికిద్ది. కాబట్టి మనందరి జీవితాల్లో దేవుడు ప్రవేశాలు కలిగిస్తున్నాడు. సో, మనమందరం సిద్ధంగా ఉందాం. ఆహ్, దైవజనులు మన ఊరికి రావాలి అని ప్రార్థించాలి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. కాబట్టి ఆ పాదాలు మన ఊరిలోనికి రావాలి అని ప్రార్థన చేద్దాం. అయితే అక్కడ చాలామంది రాకుండా చేయాలనుకుంటున్నారు గానీ, దేవుడేం జెప్పాడు? వారి చేతులు లేదా వారి యొక్క ప్రయత్నాలు, వారి కార్యాలను ఎండిపోజేస్తానని ప్రభు జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఆహ్, రానని కొందరు అనుకుంటున్నారు గదా! త్వరలోనే వస్తాను అని. వాక్యం ద్వారా నేను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకు హైదరాబాద్ పట్టణంలోని ప్రవేశం కలిగించాడు. దేవుడు మనకు తెలంగాణ ప్రాంతంలోని ప్రవేశం ఇచ్చాడు. చింతపల్లి ఏజెన్సీకి ప్రవేశం ఇచ్చాడు. అలాగే దేవుడు మనకు నార్త్ ఇండియాలోని కూడా ప్రవేశం ఇస్తానని ఈ సభల్లో కూడా వాగ్దానం చేశాడు. కాబట్టి మనం త్వరలోనే వెళ్తామని మీరందరూ నమ్మండి. ఆహ్, మనం బహిరంగంగా ప్రవేశించబోతున్నామని కూడా మనం నమ్ముదాం. రహస్యంగా జొరబడాల్సిన అవసరము లేదు అని కూడా మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి నేనేం చేసినా చెల్లిద్ది అని అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ దైవజనుడు సూచన చెప్పాడనమాట. చూడండి, ఆ సూచన చొప్పున అతని చెయ్యి ఎండిపోయింది. అయితే అతని చేయి కొరకు మళ్ళీ బ్రతిమలాడుకున్నప్పుడు ఆ దైవజనుడు ప్రార్థించగానే ఆ చెయ్యి బాగుపడింది. చెయ్యి బాగుపడింది గానీ మనిషి బాగుపడ్డాడా? ఫరోకి చాలా సార్లు హృదయం కఠినమైంది. దేవుడు సూచక్రియల ద్వారా బుద్ధి చెప్పాడు. మరి ఫరో ఏమైనా మారుమనసు పొందాడా? అంతే. భిన్నమైన సువార్త కూడా అంతే. చాలామంది బ్రదర్ ఓకే. ఓకే. నాకు అర్థమైంది. ఇది కరెక్టే. అవును, మీరు చెప్తుంది కూడా కరెక్టే అంటారు కదా! మారరు. మార్పు చెందరు. ఎందుకంటే అసలు వాళ్ళు మారకుండా చేస్తుంది కూడా దేవుడే. ఎందుకు వారు మారకుండా చేస్తున్నాడంటే, వాళ్ళు అసలైన దాని విషయంలో మారు మనసు పొందకుండా, వాళ్ళేదో మనల్ని సాటిస్ఫై చేయడానికి కొన్ని విషయాల్లో మారినట్టు నటిస్తున్నారు. చెయ్యి బాగుపడింది గానీ మనిషి బాగుపడలేదు. అలాగే కొందరు కూడా ఈ సూచక్రియలు చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? వర్షాలు పడిపోతాయి. అప్పుడు ఇది దేవుని వల్ల కలిగిన కార్యం కాదు అని అందాం అనుకున్నారు. తీవ్రమైన ఎండలో చచ్చిపోతున్నారు కొంతమంది. ఆ! మరి కొంతమంది ఏమనుకున్నారు? కానుకలు రావు, మొత్తం డబ్బులు అన్నీ ఆగిపోతాయి, ఫెయిల్ అయిపోద్ది మీటింగ్స్ అనుకున్నారు. కానీ సమృద్ధిగా దేవుడు అందరి హృదయాలను ప్రేరేపించాడు. హ్మ్. జనాలు రారు, మీటింగ్స్ ఫెయిల్ అయితాయి అనుకున్నారు. టెంట్ కూడా నిండిపోనంత జనాలు ప్రభు ఇచ్చాడు. ఇన్ని సూచనలు చూసాక బాగుపడతాడు అనుకున్నారు, ఆడు బాగుపడ్డాడు. ఎందుకంటే చెయ్యి బాగుపడినా మనిషి బాగుపడ్డాడు. ఎందుకు బాగుపడ్డంటే వాళ్ళ హృదయాలు అంత కఠినమైపోయినాయి. దేవుని కార్యాలు ఎలా చెడగొట్టాలా, ఎలా చెడిపోతాయా అని కనిపెట్టి వాళ్ళ హృదయాలు ఎంత కఠినమైపోతాయంటే, ఫరో హృదయం ఎంత కఠినమైందో అంత కఠినమైంది. వడగండ్ల చేత చాలా వరకు పంట పాడైపోయింది. పోనీ మిగిలిన పంట ఏమైనా మిగిలిందా అంటే, దాన్ని మిడతలొచ్చి తినివేసినాయి అన్నమాట. అంటే చిన్న చిన్న పంటను గూడా తినివేసే సాధనాలు దేవుని దగ్గరున్నాయి. మీరు చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో ఆయన మహాసైన్యం ఏంటనుకున్నారు? ఆయన మహాసైన్యం దూతలు, కెరూబులు, సెరాపులు కాదు. పసర పురుగులు, చీడ పురుగులు, గొంగలి పురుగులు, మిడతలని చెప్పాడు. పసర పురుగులు, చీడ పురుగులు, గొంగలి పురుగులు నా మహాసైన్యం అన్నాడంటే దాన్ని అర్థం చేసుకోండి మీరు. ఎలకల గురించి ఒకాయన ఒకసారి ఒక కామెంట్ పెట్టాడు. అసలు దేవుడు ఈ ఎలకని ఎందుకు సృష్టించాడని. నేను దాని కింద కామెంట్ పెట్టాననమాట. చినిగిపోయిన సంచిని తయారు చేయటానికని. మరి మన జీతం వేసినప్పుడు సంచులు చినిగిపోవాలంటే కింద ఎలకలే కదా! దాన్ని కొరికేయాల. కాబట్టి దేవుడు ప్రతిదాన్ని ఒక ఉద్దేశం ప్రకారం సృష్టించాడు. మనం దేవునికి వ్యతిరేకంగా వెళ్తే మనం ఫైనాన్షియల్‌గా పడిపోవటాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. అదొక సూచన. అప్పుడు మనం ఏం చేయాలా? ఏడ్చేసి ప్రభువా ఇంకోసారి ఇలా చేయను నాయనా, దయచేసి నాకు మళ్ళీ ఆర్థికంగా నాకు సహాయం చేయమంటే దేవుడు ఆర్థికంగా సహాయం చేస్తాడు కానీ వీళ్ళు మారరు. మళ్ళీ ఫైనాన్షియల్‌గా మళ్ళీ పడిపోతారు. కాబట్టి అర్థం చేసుకోండి. ఎలకలు మన కోసమే పుట్టాయి. గొంగళి పురుగులు మన కోసమే ఉన్నాయి.
పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు అన్నీ మన కోసమే. ఎందుకంటే మనం ఏదైనా మార్పు చెందుతామని దేవుడు వాటన్నిటిని వాడుతున్నాడు. కానీ మనం మాత్రం చెయ్యి బాగుపడిన తర్వాత మళ్ళీ మనం మామూలయిపోతున్నాం. మళ్ళీ రెచ్చిపోతున్నాం అన్నమాట. ఎవరికైనా దెబ్బలు తగిలితే ఏం చేస్తారు? ఆ దెబ్బ బాగుపడి కొంచెం సెట్ అయ్యేంత వరకు అసలు ప్రార్థన మానరు. అది బాగుపడిందా మనోడికి కనపడ్డం. అలా తయారైపోతారు. సో, మీరు గూడా సూచనలు చూసి ప్రజలు మారతారని అనుకోవద్దు. వాళ్ళలో సరైన మారు మనసు వచ్చేదాకా కనిపెట్టండి. ముందుగానే ఎళ్లి షేక్ హ్యాండ్‌లు ఇవ్వటం, ఇంట్లో చేర్చుకోవడం, బిర్యానీలు వండటం లాంటివి చేశారనుకోండి, వాక్యంలో చెప్పాడు సాతాను మనలను మోసం చేస్తున్నాడని రాశాడు. కొరింథీ 2:11. సాతాను మనలను మోసపరచకుండునట్లు నేనేమైనను క్షమించి ఉంటే నేను దేవుని సముఖమందు క్షమించి ఉన్నాను. తర్వాత అన్నాడు సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము అని చెప్పాడు. సరి అయిన మారు మనసు రాకుండా మనం భిన్నమైన సువార్తకు సంబంధించిన వేటిని కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు, ఎంటర్‌టైన్ చేయకూడదు. ఓకే. మళ్ళీ చెప్పమంటారా? అతడు కూడా ఎప్పుడు నోరు తెరిచినా కృప అనే చెప్తున్నాడు కదా అనంటే, కృప అని చెప్తే కృప గ్రహింపైనట్టా? చెప్పండి. నీ కృప లేని క్షణం అని పాడినా, నీ కృప లేనిదే నేను ఏమైపోతానో అని పాడినా, ఎడబాయని నీ కృప అని పాడినా, కృప గురించి ఏం పాడినా కూడా కృప అర్థమైనట్టు కాదు. కృప అర్థమైనట్లు మనకెప్పుడు అర్థమైద్దంటే, విశ్వాస మూలమగు నీతిని ప్రకటించినప్పుడే. నోవహు ఏం ప్రకటించాడు? పేతురు 2:2 చెప్పాడు. నీతిని ప్రకటించిన నోవహు. సో, విశ్వాస మూలమగు నీతిని ప్రకటించేంత వరకు కూడా కృప గురించి ఇప్పుడు చాలామంది కృపానిధి గారు ఎలా ఉన్నారంటే ఏం చెప్తాడు? కొంచెం నిద్రమత్తుగా ఉందన్న అని చెప్తాడు. లేదా కొంచెం కొంచెం యాక్సిడెంటల్‌గా ఏమనేస్తాడు? కృపానిధి ఎలా ఉన్నావంటే దైవ కృప అన్న అంటాడు. అంతా ఆయన కృప అన్నా బాగున్నానంటే, అంతా ఆయన కృప అన్నాడని మన కృపావాక్యం అనుకోకండి. కృపావాక్యం అనేది వాస్తవంగా బ్రాండ్ ఏమి కాదులే గాని ఇలా చెప్తాను. కృపను గ్రహించిన వారు బోధించే సువార్త కృపావాక్యం. అందుచేత ఎవరేంటో మీరు సరిగ్గా వివేచించండి. వారిని చేర్చుకుంటే మాత్రం దేవుడు మిమ్మల్ని కూడా దుష్టక్రియలో పాలివాడని లెక్క వేసేస్తాడన్నమాట. కాబట్టి వారిని వెంట చేర్చుకొనవద్దు. వానితో శుభమని కూడా చెప్పనవద్దు. చూడండి, భోజనానికి పిలిచిన ఈ ముసలి ప్రవక్త భోజనం చేసి వెళ్ళిపోతున్నప్పుడు అతనికి ఒక ప్రత్యక్షత వచ్చింది. ఏంటది? అన్నపానములు పుచ్చుకోవద్దని చెప్పినా కూడా అన్నపానములు పుచ్చుకున్నవాడు చచ్చిపోతాడని చెప్పమన్నాడు. ఆ ప్రవక్త ఏమన్నాడు? అయ్యా అయితే నాదే తప్పు, నేను ఆ వ్యక్తిని తీసుకొచ్చి అన్నం పెట్టాను, నన్ను చంపేమన్నాడా అని అనలేదు. ఎవరు కూడా తమ సావు కోరుకోరు, మనం చచ్చిపోతేనే ఇష్టపడతారు. కాబట్టి మీరు తెలుసుకోండి, ఈరోజు మనల్ని భోజనం చేయమని పిలిచినోళ్ళు కూడా రేపొద్దున మనకి ఏదైనా జరిగితే మళ్ళీ ఆ సమాధి కార్యక్రమానికి కూడా వస్తారు. కాబట్టి తెలుసుకోండి, నీ మేలు కోరేవారెవరు? నీ క్షేమాన్ని విచారించేవారెవరు? నిన్ను వెంటాడుతున్న వారెవరు? వాళ్ళు వాస్తవంగా నిన్ను మూసివేస్తున్నారా? నీకు స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమాన్ని చెప్తున్నారా? ఇవన్నీ మీరు ఆలోచన చేసుకోండి. దేవుడు మన ప్రాంతాలను ఆశీర్వదిస్తాడు. మన ప్రాంతాలకు వచ్చే మార్గాలను ఆశీర్వదిస్తాడు. కారణం ఏంటంటే మన ప్రాంతాల్లో దేవుడు క్రీస్తు సువార్త అనే బలిపీఠాన్ని నిలబెట్టాడు. కాబట్టి ఈ బలిపీఠానికి విరోధంగా నిలబడిన ఏ బలిపీఠాలు నిలబడవు. కొరింథీ 2:10 చెప్పినట్లుగా మేము మా ఆయుధములు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, దుర్గములను పడద్రోయ జాలుటకు శక్తి కలిగినవి అని చెప్పినట్లుగా ఈ దినాలలో మన ప్రాంతాలలో ఉండే ప్రతి దుర్గం కూలిపోతుంది క్రీస్తు సువార్త ద్వారా. మీరు ఎలా అనుకోవద్దు, మన ఊర్లో చాలా విగ్రహాలు ఉన్నాయి కదా, అవన్నీ పడిపోవాలి కదా అని మీరు అనుకోవద్దు. నేనేమంటానంటే, అంతకంటే భయంకరమైన విగ్రహం ఏదంటే క్రీస్తు విరోధి యొక్క సువార్త. అది ఆల్రెడీ మన ఊర్లో పడిపోతుంది. అది పడిపోయిన కొన్ని రోజులుగా విగ్రహాలు కూడా పడిపోతాయి. కాబట్టి ముందు మనం అసలైంది ఏం జరుగుతుందో అనేది చూద్దాం. కాబట్టి పెద్దాపురంలో కూడా క్రీస్తుకు విరోధమైన సువార్త పడిపోతుంది. అది పడిపోయిన తర్వాత ఇంక అన్నీ పడిపోతాయి. కాబట్టి మనం అందరం ప్రార్థన చేద్దాం. చాలా సార్లు కొన్ని ఊర్లకు వెళ్తున్నప్పుడు ఏథెన్స్‌లో విగ్రహాలను చూసిన పౌలు యొక్క ఆత్మ పరితాపం పట్టలేకపోయింది అన్నట్లుగా మనకు కూడా కొన్నిసార్లు గోదావరి గట్టంతా చూస్తుంటే ఏడుపు వచ్చేస్తూ ఉంటదన్నమాట. ఎందుకంటే గోదావరి గట్టంతా అయ్యే నిలబెట్టబడ్డాయి. కానీ తూర్పు గోదావరి జిల్లా అంతా కూడా అవే నింపబడ్డాయి.
మన ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ఎక్కువగా విగ్రహారాధన పెరిగింది. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరేం భయపడొద్దు. మీరు క్రీస్తు సువార్తను పట్టుకున్నారు గాబట్టి, దేవుడు ప్రతి దుర్గాన్ని పడద్రోయబోతున్నాడు. గొప్ప ప్రభావంతో దేవుని కార్యాలు జరగబోతున్నాయని నమ్మండి. ప్రభు ఈ తలంపులు మనందరి కొరకై దీవించునుగాక. ఆమేన్. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయం ద్వారా దేవుడు తన దాసుని వాడుకొని అందించిన ఆత్మ సహాయంతో అందించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. దేవుని యొక్క బలిపీఠానికి విరుద్ధంగా కట్టినటువంటి బలిపీఠం గురించి, అలాగే బలిపీఠానికి విరుద్ధంగా మాట్లాడినటువంటి ప్రవక్తకి కలిగినటువంటి దుస్థితిని యొక్క అధ్యాయం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ, దేవుని సువార్తకి విరుద్ధంగా ఉన్నటువంటి భిన్నమైన సువార్తకు మనం సహకరించకూడదని, వారితో శుభమని చెప్పకూడదని, వారి ఇంట్లో మనం భోజనం చేయకూడదు అనగా, ఎప్పుడైతే మనం వారితో దానికి అంగీకారం తెలిపినట్లే అని, దానికి అంగీకారం తెలపడం అంటే మనం దేవుడు ఆ విషయాన్ని సహించడన్న విషయాన్ని ఈ యొక్క అధ్యాయంలో జరిగినటువంటి వారికి ఎదురైనటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేస్తూ మనకు కూడా ప్రవేశం ఏ విధంగా కలుగుతుంది, మనం కూడా ఆ ప్రాంతాలకు మనం రాకూడదని వారు అడ్డగించిన దేవుడు మనకి ధైర్యమైనటువంటి ప్రవేశం అన్ని ఏరియాల్లో కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని. ఎందుకంటే ఇది దేవుని చిత్తానుకూలమైనటువంటి సువార్త కాబట్టి దీనికి విరుద్ధంగా వచ్చేవారు కూడా జరిగే పరిస్థితులను జ్ఞాపకం చేశారు. అలాగే ప్రవేశం కూడా దేవుడు అనేక ప్రాంతాలకు మనకి ఏ విధంగా కలిగిస్తారు అన్న విషయాన్ని ఆదరించే వర్తమానం మనందరికి కూడా అనుగ్రహించారు. కాబట్టి అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన తలంపులు ఈ యొక్క అధ్యాయం ద్వారా అందించిన దేవుని సేవకులకు కూడా కుడి పక్షాన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో నుంచి వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభునాలు వందనాలు తెలియజేస్తున్నాం. పరిచర్లు సహకరించిన ప్రియులకు వందనాలు. ముగింపు ప్రార్థన మంగళగిరి నుంచి మనతో మరి సహవాసం చేస్తున్న ప్రియులు తమ్ముడు ప్రదీప్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడుకుని ముగింపు చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం గలైన జీవాధిపతి యేసుక్రీస్తుని ఘనమైన నామములకు వేలాది స్తుతులు స్తోత్రములైన గడిచిన కాలంతో కాచి రక్షించి మరి దిన ప్రవేశంలో నాయన మమ్మల్ని అందరినీ నాయన మరి నీ యొక్క ఉదయ కాలంలో నాయన మరి నీ సన్నిధి కాంతి కలిగి ఉండే జీవితాలు మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు స్తోత్రములు నాయన. ఆయన మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ దినదినము నాయన మరి నీ యొక్క కృపలో నాయన మరి మాకు సంపూర్ణ ప్రవేశాన్ని అనుగ్రహిస్తూ కృప వెంబడిన కృపను నాయన మరి కృపా బాహుల్యాన్ని మీరు మాకు నాయన మరి అందిస్తున్న విధానానికి వేలాది స్తుతులు స్తోత్రం నాయన. ఉదయకాల సమయంలో నాయన మరి నీ ప్రియదాసుని ఆయన మరి మీరు నిలవబెట్టి నాయన మరి అందించిన మరి శ్రేష్టమైన సంగతులకే నీకు వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, భిన్నమైన సువార్త నాయన మరి ఎవరైతే నాయన మరి బోధిస్తుంటారో వారందరూ కూడా శాపగ్రస్తులు. అటు విషయంలో గ్రహింపు కలిగి వారిని చేర్చుకొనక మేము కూడా వాటి విషయంలో వారి చెంత ఆయన మరి భోజనం చేయకుండా మరి మేము వాటి విషయమైన తృణీకారం కలిగిన నాయన మరి స్వభావం కలిగిన వారమై నాయన మరి గ్రహింపు కలిగిన వారమై నాయన మరి సత్య సువార్తకు నాయన మరి సహకారులుగా నిలబెడుతున్నారు. అందుని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. అవును ప్రభా, నీ కార్యాలని నాయన మరి అవి నిలిచిండి చూసే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ఆయన మరి మీటింగ్ విషయంలో మీరు కృప చూపిస్తూ నాయన మరి అనేక మందిని నాయన మరి కృప విషయమైన ఏర్పాట్లోకి నాయన మరి ఏ రీతిగా అయితే మరి నాయన మరి అతి పరిశుద్ధ స్థలంలో మీ ప్రవేశం ధైర్యంగా కలిగిందో ఆ రీతిగా కృప విషయమైన ఏర్పాట్లోకి నాయన మరి ప్రతి ఒక్కరూ నాయన మరి ఆకర్షింపబడిలాగున ఈ యొక్క ఆత్మ కార్యాలు జరిగిస్తుండగా నాయన మరి నిజంగా మా హృదయాలు ఉప్పొంగుతున్నాయి, గంతులు వేస్తున్నాయి తండ్రి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన మరి మా హృదయాల్లో నాయన మరి సంతృప్తిని నింపుతున్న విధానకే నీకు వేలాది స్తుతులు స్తోత్రములు. ఆ రీతిగా మరింత బలముగా నాయన మరి కృప పాపలి నాయన అవును ప్రభా, ప్రవేశాలు నాయన మరి ధైర్యముగా నాయన మరి నిర్భయముగా
నాయన మరి నీవు అనుగ్రహించిన సత్యవాక్యాన్ని చేతపుచ్చుకొని నాయన మరి ప్రతి ప్రాంతంలో నాయన మరి నీ యొక్క కృపా సువార్తలను అందించడానికి నాయన మరి మీరు నిలవబెడుతున్న ప్రతి ఒక్క నాయన మరి యోధునికే నీకు వేలాది స్థితులు స్తోత్రములు. ఆ రీతిగా నాయన మరి మమ్మల్ని సిద్ధపరుస్తున్న తరుణంలో నాయన మరి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆ సత్కార్యాల విషయంలో నాయన మరి మేము గ్రహింపగలిగి వాటి విషయంలో నాయన మరి ఆసక్తితో వాటిని వెంటాడి ఆయన క్రీస్తు వాక్యంలో వాటిని సంపూర్ణం చేయడానికి మీరు కృప చూపించమని ఈ ఉదయకాల సమయంలో చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని నాయన మరి ఆత్మతో నింపుతూ నాయన మరి మీ కార్యాలు జరిగించుకున్నాం. ఉదయకాల సమయంలో కూడికి చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్న అనేక మంది సేవకులు నాయన మరి మీరు పురికొల్పుకొని పలు స్థలాల్లో నాయన మరి నీ యొక్క సత్య సువార్తను ధైర్యముగా మరి నాయన మరి ఎంతో బలముగా మీరు జరిగిస్తున్న కార్యాలను బట్టి నేను స్తుతిస్తూ ఆయన మరి మీటింగ్లు అంతం వరకు నాయన మరి మీ యొక్క కృపలో నాయన మరి మీరు జరిగించుకుంటూ మీ యొక్క ఆత్మకార్యాన్ని చూపరులకు నాయన మరి కనబడడానికి పత్రికగా ప్రతి బిడ్డను మీరు తయారు చేయమని మీరే మహిమా గంత ప్రభావం పొందమని ప్రభునేసు క్రీస్తు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన తమ్ముడు ప్రదీప్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ కూడా 9 గంటల కూడిక ప్రారంభించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి కేవలం 3 దినాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి మన అందరం కూడా దేవుని సన్నిధిలో ఆనందించి సంతోషించే అందరూ కలిపి మరి దేవుని సన్నిధిలో సంతోషించే సమయం కాబట్టి మనందరం కూడా ఈ యొక్క సమయాన్ని వినియోగించుకొని అందరం కూడా సమయానికి చేరువచ్చి కూడికను ప్రారంభించుకొని దేవుని సన్నిధిలో సంతోషిద్దాం. అందరూ కూడా సమయాన్ని చేరురావాలని తెలియజేస్తూ ఈ ముగింపు ప్రార్థన చేసిన వరకు కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తే కూడిక ఎంతటో ముగించబడింది. ఒకరొకరు వందనాలు తెలియజేసుకుని ముగించుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. దేవ సేవకులందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలండి.